శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ఆధ్యాత్మిక మార్గములో మౌనము యొక్క విశిష్టత ఏమిటి, మౌనము గురించి తెలియజేయండి అని అడగటం జరిగింది. ఇంతకు ముందు అనేక శీర్షికలలో ఈ విషయం చెప్పుకోవటం జరిగింది. పాత శీర్షికలు అవకాశం ఉన్నవాళ్ళు చూస్తూ ఉండండి. సుమారు 1400కు పైగా శీర్షికలు ఉన్నాయి. అవకాశం ఉన్నవారు వింటూ ఉండండి. ఆధ్యాత్మికము అంటే ముందు మొట్టమొదట ఏమీ లేదు, జ్ఞానము. జ్ఞానము అంటే తెలియుట, అజ్ఞానము అంటే తెలియకపోవుట, అంటే ఇంకేం లేదు. జ్ఞానం అనేది ఏదో ఒక అద్భుతమైన ఆకాశం నుంచి ఊడిపడినటువంటి పదము కాదు. అజ్ఞానం అనేది ఏదో పెద్ద నేరము దోషము అయినటువంటి పదము కాదు. తెలియుట, తెలియకపోవుట. ఇప్పుడు తెలియకుండా అసలు ఏదైనా ఎలా చేయగలుగుతాం? మనం చేయలేం కదా. తెలియకుండా దేన్ని ఆచరించలేము, చేయలేము, నమ్మలేము, అనుసరించలేము. ఏది అసలు ఏదైనా మనం ఒకటి చేయాలంటే ముందు అది మనకు తెలియాలి. ఆ తెలియుట అనేటువంటిది ఏది ఉందో అదే జ్ఞానం. అయితే అది ఏ విషయాల్లో ఉంది అంటే మనకు దేహ సంబంధమైనటువంటి విషయాల్లో చిన్నప్పటి నుంచి మనకు దేహ అవసరాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఆటోమేటిక్ తెలుస్తుంది. కొన్ని తెలుసుకుని ప్రయత్నించి తెలుసుకొని వెళ్తాం. ఎందుకని దేహ అవసరాలు ఉన్నాయి. అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నాడు. నెసెసిటీ అంటే అవసరం, మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంటే ఇన్వెన్షన్ అంటే ఏదైనా కనుక్కోవటం, తెలుసుకోవటం. దానికి తల్లి లాంటిది ఏంటంటే అవసరం. అవసరం అన్నీ నేర్పుతుంది అని. అయితే మనకి ఏం అవసరం? శరీరం నేను అనుకుంటున్నాం కనుక, అంటే అనుకుంటున్నాం కాదు, శరీరం నిజమే, నేనే, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి శారీరక అవసరాలు సృష్టి సహజంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ తెలుసుకుంటున్నాం. అయితే మరి ఆధ్యాత్మికం ఏంటండి ప్రత్యేకంగా అంటే, శారీరక అవసరాలు అన్నప్పుడు మనకు కనపడుతున్నటువంటి శరీరం, ఈ మాంసరూప శరీరాన్ని మనం మన శరీరంగా భావించుకుంటున్నాం. అలా కనపడేటువంటి శరీరాన్ని కానీ కనపడుతున్న సమస్తాన్ని కానీ భౌతికము అన్నారు. అంటే కనపడేది భౌతికము, కనపడనిది ఆధ్యాత్మికము అన్నారు. అదేంటండి కనపడని ఇంకోటి ఉంటుందా అని మళ్ళీ అనుమానం రావాలి. అసలు ప్రతిదానికి ఒక అనుమానమే రావాలి. దాంట్లోనే సమాధానం వస్తుంది. అది ప్రశ్న, అనుమానం అంటే కనపడంది ఉంది, ఉందిగా మనలోనే ఉంది, బయట కాదు. బయట మీరు మహిమలో మాయలు ఎతకండి, మనలోనే కనపడంది, మనకు కనపడంది ఉంది. ఏంటది? మన ఆలోచనలు కనపడవు, మన భావాలు కనపడవు, మన జ్ఞాపకాలు కనపడవు, మన మనసు కనపడదు, మన ఊహలు కనపడవు. కానీ మొత్తంగా అవే శరీరాన్ని నడుపుతూ ఉంటాయి. లోపల అవి పుట్టకపోతే శరీరం కదలటం కుదరదు. అంటే ఏంటి? కనపడి నేను అని మనం భావించుకుంటున్నటువంటి మన శరీరాన్ని కనపడకుండా మనలో ఉండి నడుపుతున్నాయి. ఉన్నవని తెలుసు, అనుభవం ఉంది, అనుభవంగా అవి ఉన్నాయి, కాదనేదే లేదు. కానీ అవి కనపడవు. ఎలాగో పంచేంద్రియాలకు ఏ విధంగానూ దొరకవు, కానీ అనుభవంగా అవి ఉన్నాయి. అవి కదలటం చేతే శరీరం కదులుద్ది. వాటిని భావాలుగా నేను అనుభవిస్తున్నా, భావోద్వేగాలకు గురవుతున్నా. కానీ భావోద్వేగాలు నాకు కనపడవు, వినపడవు, వాసనకు దొరకవు, స్పర్శకు దొరకవు, దేనికి దొరకవు. అసలు ఏ రూపంలో ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. కానీ పుడతాయి, నాలోనే పుడతాయి, నన్ను కదుపుతాయి. అంటే నాలో కనపడే అంశం నా శరీరం, దాన్ని నేను అనుకుంటున్నా. నాలోనే కనపడని అంశం నా భావోద్వేగాలు, నా మనసు, నా ఆలోచనలు, నా జ్ఞాపకాలు, ఏదైనా అనుకోండి పేరు. దాన్ని ఏమన్నారంటే సూక్ష్మ శరీరము అన్నారు ఆధ్యాత్మికతలో. అదే మనసు. అంటే కనపడని కనపడే అంశాల సమ్మేళనం. మనం కనపడనటువంటి భావోద్వేగాలు, ఆలోచనలు కనపడే శరీరాన్ని కదుపుతున్నాయి. కానీ కనపడని దాని గురించి ఆలోచించకుండా మనం కనపడే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాం, నేను ఈ శరీరం అని. అందుకని దాని గూర్చి కూడా తెలుసుకోండి నాయన, కనపడని దాని గురించి కూడా తెలుసుకోండి నాయన, అది కూడా మీరే. అదే కదా అసలు నేను అనుకుంటున్న ఈ శరీరాన్ని కదిపేది, అది కూడా తెలుసుకోండి అని చెప్పారు మహాత్ములు.
అది కూడా తెలుసుకోండి అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? కనపడే శరీరానికి అవసరాలన్నీ తీర్చుకుంటున్నాం, ఆకలి దప్పులు పంచేంద్రియాలు ఇంద్రియ కోరికలు అన్నీ ఉన్నాయి, ఓకే బాగానే ఉంది, అది తెలుస్తుంది. దాన్ని రోజు రక్షించుకుంటాం, శుభ్రం చేసుకుంటాం, కాపాడుకుంటాం, శరీరానికి తగిన అన్ని సమకూర్చుకుంటాం, చక్కగా బట్టలు కుట్టించుకుంటాం, మేకప్లు వేసుకుంటాం, దానికి ఎన్ని రకాల రక్షణలు అవసరం అన్నీ చేస్తాం, దాని కోరికలన్నీ తీరుస్తాం. మరి కనపడని దాన్ని ఏం చేయాలి? దాన్ని శుభ్రం చేద్దామంటే దానికి ఏమో అది పదార్థం కాదు, శరీరం లాగా దానికి ఏమన్నా అందిద్దామంటే ఎక్కడుందో తెలియదు, ఏం అందించాలో తెలియదు, ఎలా అందించాలో తెలియదు, అదే శరీరాన్ని అసలు కదుపుతుంది. అందుకని ఇప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే అప్పుడు ఏం చెప్పారంటే మౌనంగా ఉండు. అది మౌనం. అసలు మౌనం అక్కడ మొదలవుతుంది. ఎందుకని మౌనం అక్కడ ఎందుకు మొదలవుతుంది అంటే మాట అనేది కమ్యూనికేషన్. మాట అంటే ఏంటి? నన్ను నేను బయటికి పంపుకుంటున్నాను, నా భావ వ్యక్తీకరణ బయటికి వెళ్తుంది. ఇప్పుడు మరి నేను లోపలికి వెళ్ళి భావాలు కదా చూసుకోవాలి, నన్ను నేను కదా చూసుకోవాలి, నా గుణాలని భావాలని స్వభావాలని నా అంతరంగాన్ని కదా నేను చూసుకోవాలి. అది కదా ఆధ్యాత్మికం. అందుకని అసలు ఆధ్యాత్మికానికి ఆధారమే మౌనం. ఆధ్యాత్మికతలో మౌనం గొప్పతనం ఏంటి కాదు, అసలు ఆధ్యాత్మికతలోకి ఆధారమే మౌనం. మౌనం లేకుండా నీకు ఆధ్యాత్మికత అర్థం కాదు. నువ్వు వినొచ్చు, వెంట ఊరుకునే అంతే. కానీ నిన్ను నువ్వు చూసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నీ అంతరంగంలోకి వెళ్ళాలంటే నువ్వు బాహ్య ప్రక్రియలు ఆపేయాలి. బాహ్య ప్రక్రియలు ఏంటి? మాట. ముందు నా భావ వ్యక్తీకరణ మాట ద్వారా లింక్ అవుతుంది ఏ మనిషితో అయినా. దేనికైనా ముందు మాట ద్వారా వ్యక్తికి వ్యక్తికి మధ్య లింక్ పడుతుంది. అందుకని అసలు మొట్టమొదట నీ లోపలకు నువ్వు ప్రవేశించాలి అంటే మీరు రోజు ఒక 5 నిమిషాలు ఆధ్యాత్మికతలో ఉండాలనుకోండి, 5 నిమిషాలు మీరు మౌనంగా ఉండాలంటే. నువ్వు ఎంత ఆధ్యాత్మికతలో ఉంటావు అన్నది కాదు అసలు విషయం. ఆధ్యాత్మికతకి మొట్టమొదటి మెట్టు మౌనం. మౌనం లేకుండా ఆధ్యాత్మికత కుదరదు. ఎందుకంటే వ్యక్తీకరణ అంతా బాహ్యం అయిపోద్ది, అప్పుడు బయటకు వెళ్ళిపోద్ది. బయటకు వెళ్తున్నావు అంటే నువ్వు భౌతిక ప్రపంచంలో తిరుగుతున్నావు. అందుకని మౌనం అంటే మాటలు ఒక్కటి ఆపటమే కాదు, మాటలు అనేవి కమ్యూనికేషన్. నా భావ వ్యక్తీకరణ అంటే నేను బయటికి వెళ్తున్నాను. ఇప్పుడు భావం లోపలే ఉందనుకోండి, నేను ఎక్కడున్నాను? లోపల ఉన్నాను. భావాన్ని భాష రూపంలో మాట్లాడి చెబుతున్నాను అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నాను? బయటికి వెళ్తున్నాను, లోపల నుంచి బయటికి వెళ్తున్నాను. అందుకని మౌనం యొక్క ప్రాధాన్యత ఆధ్యాత్మికతలో ఏముంది అనేది కాదు, అసలు మౌనమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం వేరు, మౌనం వేరు కాదు. మౌనమే ఆధ్యాత్మికం, మౌనమే ప్రారంభం, మౌనమే సాధన, మౌనమే మొత్తం ఫలం. ఆధ్యాత్మికంలో సంపూర్ణ మౌనమే, ఇంకేం లేదు. సాధన స్టార్టింగ్ స్టేజీ అదే. నువ్వు లోపలికి వెళ్ళి చూసుకోవాలంటే మౌనంగా ముందు బయట క్రియలు ఆపేసి కూర్చోవాలి. నువ్వు అలా సాధన చేయాలంటే మౌనంగానే ఉంటూ సాధన చేయాలి. నువ్వు ఎంతసేపు మౌనంగా ఉంటావు అంతసేపు నీ లోపల ఉంటావు. నువ్వు సంపూర్ణమైనటువంటి అనంత ఆత్మతత్వాన్ని పొందావనుకో, విశ్వవ్యాప్తమైనటువంటి అనంత మౌనంలో కలిసిపోతావు. అంతే, అది మౌనంగానే ఉంటుంది. అంటే మౌనమే ఆధ్యాత్మికత, దానికి భిన్నమైంది లేదు. ఇంకా దానికి భిన్నమైంది లేదు. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కసారి పరిశీలించుకుంటూ వెళ్దాం. చాలా సహజమైన విషయం, ఇందులో ఏది గొప్పగా తీసుకోబాకండి, ఏమి లేదు అసలు. ఇందులో సర్వసాధారణం. ఇది ఆధ్యాత్మికము అంటే లోపల, మన లోపల వ్యక్తిగతము, కనపడంది ఉంది కానీ కనపడదు. లేనిది కాదండి, ఉన్నది కానీ దొరకనిది, కనపడంది, వినపడంది, పట్టుకోవడానికి వీలుగాంది, కానీ ఉన్నదని ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే నా అనుభవం, నేనే అది, నేనే, నాకుంది, నా ఊహలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి. ఆ నేనన్న భావనే అది. అసలు నేననేది ఎక్కడ పుట్టింది, ఎక్కడుంది, కనపడుతుంది? చూపించండి. నేననేది లోపల పుడుతుంది కానీ శరీరం నేను అనుకొని వెళ్తున్నా, నేను కనపడేది పట్టుకెళ్ళిపోతుంది. అందుకని కనపడేది భౌతికం, కనపడంది ఆధ్యాత్మికం. భౌతికం ఒక్క దాంట్లోనే జీవించుకు, నువ్వు భౌతికం ఒక్కటే కాదు, నువ్వు ఆధ్యాత్మికం కూడా అని చెప్పారు. అందుకని ఆధ్యాత్మికం ఏదో పెద్ద గొప్ప విషయం, సాధనాపరమైన విషయం, అదేదో మతాలకి, దేవుళ్ళకి, గురువులకి, జ్ఞానులకి, మహాత్ములకి సంబంధించింది అనుకోవాకండే. ఆధ్యాత్మికము భౌతికము కలిపితేనే మనిషి జీవితం.
అంటే ఒక రోజులో పగలు రాత్రి కలిపితే ఒక రోజు అవుతుంది. అంతే తప్ప పగలు వేరు రాత్రి వేరు కాదు. పగలు రాత్రి కలిపితేనే రోజు అవుతుంది. అలాగే శరీరము లోపల భావాలు కలిస్తేనే జీవితం అవుతుంది. భావాలు కదలకపోతే అసలు శరీరం కదలదు. అందుకని అంతరంగము శరీరం వేరు వేరు కాదు. కానీ నువ్వు బాహ్యమైన శరీరాన్ని చూసుకుంటూ అంతరంగాన్ని చూడకుండా వెళ్ళిపోతున్నావు, గమనించకుండా వెళ్ళిపోతున్నావు, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. అది ఉందని తెలుసా, చెప్పినది ఆచరించుకుంటూ చేసుకుంటూనే వెళ్తున్నావు, కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. అది ఎలా ఉంది, ఎక్కడ ఉంది, అది ఏంటి, అసలు దాని తీరుతెన్నులు ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది, దాన్ని ఎలా మంచి దారిలో పెట్టుకోవచ్చు, దాన్ని ఎలా నిర్మూలించుకోవచ్చు, లేదా దాన్ని ఎలా సరైన దిశలో పెట్టుకొని సుఖపడవచ్చు, ఎలా దుఃఖపడుతున్నాం, ఏదైనా నువ్వు దాని లోపలికి వెళ్తే కానీ నీకు తెలియదు. ముందు అది పరిశీలించాలి. మనం ఏం చేస్తున్నాం, శరీరాన్ని బాగా పరిశీలిస్తున్నాం. నాకు ఏ డ్రెస్సులు సూట్ అవుద్ది, ఏ క్రాఫ్ట్స్ సూట్ అవుద్ది, ఏ హెయిర్ స్టైల్స్ సూట్ అవుద్ది, ఏ బొట్టు బిళ్ళలు సూట్ అవుద్ది, నా మొత్తానికి నా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా రోజు మనం ఎలా తయారు చేసుకోవాలి, అందంగా ఎలా కనపడాలి, ఈ శరీరాన్ని ఎలా అలంకరించుకోవాలి, ఈ శరీరాన్ని ఎలా రక్షించుకోవాలి, ఈ శరీర భోగాలు ఎలా తీర్చుకోవాలి, ఈ శరీరానికి బాధలు రాకుండా ఎలా ట్రై చేసుకోవాలి, ఇలా వెళ్తున్నావు నాయన. తప్పు కాదు, అది కూడా కరెక్టే. కానీ అసలుదంతా లోపల ఉంది సరుకు, ఈ శరీరాన్ని కదిపే సరుకు లోపల ఉంది, అది దీనికంటే ముఖ్యమైంది. కానీ నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు. అందుకని ఆధ్యాత్మికతకి వెళ్ళు అన్నారు. ఆధ్యాత్మికతకి వెళ్ళటం అంటే ఏంటి, మీరు ఎవరి దగ్గరకు పోయి ఏదో నేర్చుకోవటం కాదు, నీ లోపలికి నువ్వు వెళ్ళటం ఆధ్యాత్మికం. నీ శరీరం నేను అనుకుని తిరగటం భౌతికం. అంతే. కనపడేవన్నీ చూస్తూ వినపడేవన్నీ అనుభవిస్తూ ప్రపంచంలో తిరగటం అన్నీ కూడా భౌతికం. కనపడని దాన్ని పట్టుకోకపోవటం, నీ లోపలే ఉంది, అది నిజమే అయ్యి నిన్ను కదుపుతూ అక్కడే కూర్చొని అక్కడే ఉన్నదాన్ని పట్టుకోపోవటం తెలివి తక్కువతనం అని చెప్పారు. అందుకని ఆధ్యాత్మికత వేరు కాదు, నువ్వేది. అది ఎవరో నీకు నేర్పేది కాదు, అసలు ఎవరో నేర్పక్కర్లే నీకు. ఒక రోజుకి పగలో రాత్రి ఎలాంటివో ఒక మనిషికి భౌతికం ఆధ్యాత్మికం కలిపితేనే మనిషి. కానీ నీలో ఒక భాగాన్ని నువ్వు వదిలేసి జీవిస్తున్నావు అని చెప్పారు. ఆధ్యాత్మికతకి మూలాధారమే మౌనం. మౌనం వేరు, ఆధ్యాత్మికత వేరు కాదు. మళ్ళీ చెబుతున్నా, స్టార్టింగ్ లో ఇప్పుడు నీ లోపల నువ్వు చూసుకో అన్నారు, చూడాలి. ప్రశాంతంగా కూర్చోండి. ఏం చేయాలి ఇప్పుడు మీరు? ఎమ్మటే మౌనం. మాట్లాడితే మీరు కమ్యూనికేషన్ వస్తుందిగా. అందుకని ఏకాంతానికి వెళ్ళాలి. ఏకాంతము అంటే ఏంటి? ఎవరూ లేని చోట. ఏకాంతము అంటే ఏంటో తెలుసా? ఎవరూ లేని చోట. అంతే. అంటే ఏక అంతము. ఊరికినే పదాలను మనం చక్కగా అర్థాలు చెప్పుకోవచ్చు. ఏకాంతము అనే పదాన్ని అర్థం తీసుకుంటే అన్నీ అంతమైపోయి ఏకస్థితి మిగిలే చోట ఏకాంతము. ఒకటే ఉంటుంది అక్కడ, నువ్వే ఉంటావు, ఇంకెవరు ఉండరు. అందుకని అన్నింటినీ వదిలేసి వస్తావు, అది ఏకాంతం. ఇప్పుడు లోపలికి చూసుకోవాలి. అంతే, మేలకుండా కూర్చున్నాను, మాట ఆపేశానుగా. ఏకాంతం అంటే మాట ఆపేశాను. అయితే మాట ఆపేయటం ఒక్కటేనా మౌనం? కాదుగా. కళ్ళు చూస్తున్న దృశ్యం గ్రహిస్తుందిగా. అంటే నోటితో మాట్లాడటాన్ని మాట్లాడటం అన్నాం, శబ్దం వస్తుంది, ఎదుటి వాళ్ళకి వినపడుతుంది. కంటితో చూడటాన్ని ఏమన్నాం? చూడటం అన్నాం. చూడటం కూడా మాట్లాడటమే. దృశ్యాలు తెలుసుకుంటుంది, ప్రక్రియ జరుగుతుంది, సంభాషణ జరుగుతుంది, గ్రహింపు ఉంది. చవటం ఉంది, వినటం ఉంది, గ్రహించటం ఉంది. కళ్ళు చేసే పని అంతే, చెవులు చేసే పని అంతే. పంచేంద్రియాలు మాట్లాడుతూనే ఉన్నాయి. మాట్లాడటం అనే ప్రక్రియ ఏంటి? నా భావం నీకు చెప్పి నీ భావం నేను గ్రహించటమేగా. సేమ్ పంచేంద్రియాలు అదే చేస్తున్నాయి. పంచేంద్రియాలు మాట్లాడుతూనే ఉన్నాయి. కాబట్టి ముందు మాట్లాడటం అంటే మాటలొక్కటే ఆపటం మౌనం కాదు. మౌనంలో ప్రథమ స్థితి అది. ఊరికి నేను ఆధ్యాత్మికం లోపలికి వెళ్ళడానికి మౌనం అన్నాం. తర్వాత కళ్ళు మూసేసాం అంటే కళ్ళు మౌనానికి వచ్చినాయి. చెవులు వినం ఆపేశాం, చెవులు మౌనానికి వచ్చినాయి. పంచేంద్రియాలను ఆపేశం ఏకాంతంలో కూర్చొని. అంటే వాటితో పని చేయట్లా. అవన్నీ మౌనానికి రావాలి. రావాలి అంటే ఏంటి? మనకి దూరం నుంచి శబ్దాలు వినపడతానే ఉంటాయి. కళ్ళు మూస్తూ లోపల దృశ్యాలు కనపడతానే ఉంటాయి. అలా చర్మానికి సంబంధించిన స్పర్శలు అయ్యేదేయో దోమలు కొడతా ఉంటాయి, ఈగలు వాళ్తా ఉంటాయి, మంచి ఫ్యాన్ వేసుకుంటాం, ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అంటే ఇవన్నీ వద్దా చేయొద్దా కాదు, తెలుస్తూనే ఉంటాయి. నువ్వు ముందు ఈజీగా ఆపగలిగింది ఏంటి? నోటిని, మాటని ఆపగలవు, ఈజీ. తర్వాత కూర్చున్నావు, ఏదో దృశ్యాలు కనపడుతున్నాయి. అలా కూర్చొని అభ్యాసం చేయగా కంటికి మౌనం వస్తుంది, చెవికి మౌనం వస్తుంది, పంచేంద్రియాల మౌనం వస్తుంది. అంటే ఆ గ్రహింపుల్ని వదిలేస్తే లోపలికి వెళ్ళి కూర్చుంటుంది.
శరీరం ఉండదంటే ఉంది, కానీ ధ్యాస దాని మీద లేదు. ధ్యాస బయటికి పోకుండా లోపలికి వస్తుంది. అంటే మౌనంలో ఇంకో స్టెప్కి వెళ్ళాం, అంటే ఇంకా లోతైన మౌనానికి వెళ్ళాం. మాట ఆపే మౌనం ఏం చేసింది? మనిషితో ఉన్న కమ్యూనికేషన్లను మాత్రమే ఆపింది. కానీ కళ్ళు మూస్తే ఏవో పాత దృశ్యాలన్నీ కదులుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ దృశ్యాలు కూడా ఆగిపోతాయి కొంతకాలానికి. ఇది అభ్యాసేనా, ఎంతకాలం అని అడగండి. అలా రోజు ఒక నియమంగా, పద్ధతిగా, క్రమశిక్షణగా పాటిస్తే, అంటే ఆహారం తీసుకోవడం అనేది ఎంత చక్కగా చేస్తున్నాము, మలమూత్ర విసర్జనలు అనేది శరీరంలో ఎంత కరెక్ట్గా జరగాలో, రోజు ఆహారం ఇవ్వక తప్పదు, మలమూత్ర విసర్జనలు తప్పదు. క్రమశిక్షణ అంటే అది. క్రమశిక్షణ అంటే ఏంటి? నువ్వు కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు, ఆహారం తింటాం, ఒకే టైంకి తింటాం, ఒకే టైంకి వెళ్ళటం కాదు. క్రమశిక్షణ అంటే ఆహారం ఇవ్వక తప్పదు. ఇప్పుడు ఇస్తావా, కాసేపు ఇస్తావా, ఏదైనా నువ్వు బతకాలంటే ఆహారం ఇవ్వక తప్పదు. అంటే ఈ క్రమం తప్పదు. అలాగే మళ్ళీ తిన్న ఆహారం విసర్జించక తప్పదు, మలమూత్ర విసర్జనలు తప్పదు. ఇది క్రమశిక్షణ శరీరానికి. నువ్వు తీసుకున్న ఆహారాన్ని బట్టి శరీర ఎదుగుదల, పెరుగుదల తప్పదు. నువ్వు ఆహారం తీసుకునేది ఎలా ఉన్నా శరీర ఆయు ప్రమాణాన్ని నువ్వు ఆపలేవు, అది వెళ్ళిపోతానే ఉంటుంది. నువ్వు తీసుకున్న ఆహారాన్ని బట్టి లావు అవుతావు, సన్నపడతావు, అది వేరే విషయం. కానీ శరీర ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల, ఆయువును నువ్వు ఆపలేవు. అది క్రమశిక్షణ. అలా కొన్ని ఉన్నాయి. అలాగే నువ్వు నేను కాసేపు ఆధ్యాత్మికతలోకి వెళ్ళాలి, ఎందుకంటే నేను కూడా ఆధ్యాత్మికమే, భౌతికం ఒక్కటే కాదు. ఆధ్యాత్మికం అంటే నా లోపల. ఆధ్యాత్మికం అంటే ఎవరో గురువులు చెప్పేది, ఎవరో గ్రంథాలు చెప్పేది, ఎవరో మతాలు చెప్పేది, ఏదో ఆశ్రమాలకు వెళ్ళి నేర్చుకునేది కాదు. అది నీ లోపల ఉంది. నువ్వేది, నీలోని ఇంకొక పార్శ్వం, ఇంకొక వైపు. నువ్వు దాన్ని చూడలేదు అసలు. చూడమని చెప్పారు అంతే, అంతకు మించి ఏమీ లేదు అసలు. ఇందులో అద్భుతమే లేదు. భౌతికాన్ని ఎంత చూస్తున్నావో అంత ఆధ్యాత్మికాన్ని కూడా సమానంగా చూడు చాలు. ఇప్పుడు భౌతికాన్ని ఒక 10 గంటలు చూస్తావా, అయితే ఆధ్యాత్మికాన్ని 10 గంటలు చూడు. ఏమంటే 20 గంటలే, అది 10 గంటలు, ఇది 10 గంటలు చూస్తే ఎప్పుడు పడుకోనండి అంటావా? అయితే ఓ పని చేయి, భౌతికాన్ని తగ్గించు. భౌతికాన్ని 8 గంటలే చూడు, ఆధ్యాత్మికాన్ని 8 గంటలు చూడు. ఏమైంది అప్పుడు? 16 గంటలు. ఎందుకో 8 గంటలు ఉందిగా పడుకో. ఏమంటే భౌతికాన్ని 8 గంటలు చూసి, ఆధ్యాత్మికాన్ని 8 గంటలు చూసి, 8 గంటలు నిద్రపోతే నేను తిండి తెప్పులు ఎప్పుడు తిన్నాను, కాలకృత్యాలు ఎప్పుడు తీర్చుకొని ఇవన్నీ చేయొద్దా అంటావా? అయితే ఓ కొంచెం ఇంకొక గంట భౌతికం తగ్గించుకో. భౌతికం 7 గంటలు చూడు, 7 గంటల ఆధ్యాత్మికం చూడు. ఆటోమేటిక్గా నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అసలు జీవితకాలం పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఆ భౌతికం తప్ప ఆధ్యాత్మికాన్ని అసలు చూడలేదు. అది ఎవరిదో గురువులది, జ్ఞానులది, గ్రంథాలది, మతాలది, మహాత్ములది, మనకు సంబంధించింది కాదు. అదేదో దేవుడిది, దేవుడికి సంబంధించింది అని ఎవరో ఒక దేవుడిని సృష్టించుకొని వదిలేసాం. వదిలేస్తే ఎవరు నష్టపోతారు? నువ్వే నష్టపోతావు. ఎవరికి నష్టం ఉంది ఇందులో? వదిలేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు నష్టపోవడం తప్ప, ప్రపంచంలో పడి చిక్కుకుపోయి నేను దేహం అనుకొని నానా బాధలకి గురువుడు తిరగటం తప్ప ఇందులో నష్టపోయాడు ఎవడన్నాడు? ఎవడు వదిలేశాడు ఆడు నష్టపోతారు. ఎవరు వదిలేశారు? స్త్రీలు అయితే స్త్రీలు, పురుషులు అయితే పురుషులు. వదిలేసిన వాళ్ళు నష్టపోతారు. అది ఉరికే మహాత్ములు చెప్పారు, నాయన ఆధ్యాత్మికము భౌతికము సమము. ఇంకా చెప్పాలంటే కొంచెం ఆధ్యాత్మికమే ఎక్కువ, ఎందుకంటే అది లేకపోతే శరీరం నడవదు, లోపలది లేకపోతే బయట శరీరం నడవదు. కాబట్టి భౌతికం ఆధ్యాత్మికం కనీసం సమంగానే చూడు. సరే, నీకు ఎవరు చెప్పలేదు, చిన్నప్పటి నుంచి చూడలేదు, ఇప్పుడు చూడు, నిజమో కాదో నమ్ము. అసలు ముందు మొదలుపెట్టు. నేను పావుగంట చేస్తానండి, నేను ఒక అరగంట చేస్తానండి, నేను ఒక గంట చేస్తానండి అంటే నీ ఇష్టం. నిన్నెవరు వద్దన్నారు? 5 నిమిషాలు చేయి, 1 నిమిషం చేయి. నువ్వు ఎంత చేసావో అంతే పొందుతావు. ఎందుకని? ఏది ఎక్కువ చేస్తున్నావో అది నీకు ఎక్కువ అవుద్దంతే. ఏది తక్కువ చేస్తున్నావో అది నీకు తక్కువ అవుద్దంతే. ఇది నీ చేతిలో ఉంది. చాలా సింపుల్ విషయం. నువ్వు ఏది ఎక్కువ చేస్తున్నావో అది నీకు ఎక్కువ నీకు ఎక్కువ చేస్తున్నావు దాన్ని. ఇప్పుడు నీకు ఎక్కువ కాకపోతే ఎక్కువ ఎందుకు చేస్తావు? నువ్వు ఏది తక్కువ చేస్తున్నావు అది నీకు తక్కువ. నువ్వు తక్కువ అనుకున్నావు కాబట్టి దాని అవసరం తక్కువ చేస్తున్నావు. దాని అవసరం ఎక్కువ ఉందో అనుకున్నది నువ్వే చేస్తావు. కాబట్టి ఇందులో వాదోపవాదాలు, తర్క వితర్కాలు, ఇలా అయితే అలా, అలా అయితే అలా చెప్పొద్దు, అడగొద్దు, మళ్ళీ ప్రశ్నలు వేయద్దు. నీ ఇష్టం. ఇక్కడ ఉంది ఒకటే, ఇలా ఎలా కుదురుద్దండి, అలా ఎలా అడగొద్దు. అసలు కుదిరితే చెయ్యి, కుదరపోతే వదిలే.
నేను ఒక విషయాన్ని చెబుతున్నాను అంతే, విశ్లేషణ. నీకు ఏది ఎక్కువ చేస్తావు, నీకు ఏది తక్కువ అది తక్కువ చేస్తావు, ఏది ఎక్కువ అది ఎక్కువ చేస్తావు. అసలు నీకు ఏది తెలియదో చెయ్యు, తెలియదు ఎలా చేస్తావు, సింపుల్ అంతే. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికము భౌతికము అనేవి సమానమైనవి నీ జీవితంలో. కొంచెం ఏది బెటర్ ఎక్కువ అన్నప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మికం ఎక్కువ, ఎందుకనంటే అదే శరీరాన్ని నడుపుతుంది. అలానే శరీరం ఎక్కువ కాదా అంటే తక్కువ చేయకూడదు, అందుకే సమానం అని చెప్పాను. శరీరం లేకపోతే ఆధ్యాత్మికతను తెలుసుకునే ఛాన్స్ లేదు, రెండు ఇంటర్లింక్లో కలిసి ఉంటాయి. అందుకని నాయన శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకొని దానికి అవసరమైన ధర్మంగా సమకూరుస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఆధ్యాత్మికతలోకి వెళ్ళు అన్నారు. ఆధ్యాత్మికతలోకి వెళ్ళటం అంటే ఏంటి? నీ లోపలికి నువ్వు వెళ్ళటం. నీ లోపలికి నువ్వు వెళ్ళటం అంటే ఏంటి? ఆధ్యాత్మికతలోకి వెళ్ళటం అంటే ఏంటి? మళ్ళీ మొదట చెప్పుకున్నదే మళ్ళీ ఒక్కోసారి గుర్తుకు చెబుతూ ఉంటాను. అంటే బలంగా కొన్ని విషయాలు మీలో బలపడాలని రిపీట్ చేస్తూ ఉంటాను. అందుకని నా శీర్షికలు కూడా చాలా పెద్దగా ఎలాబొరేట్గా ఉంటాయి. సూక్ష్మంలో మోక్షం కుదరదు, ఒక జన్మలోనే మోక్షం పొందలేవరానైనా 100 జన్మలు పడతాయని గ్రంథాలు చెబుతుంటే కొంతమంది నేను సూక్ష్మంలో చెప్పేయమంటారు 10 నిమిషాలు 15 నిమిషాలు. 35 ఏళ్ళ నుంచి ఎన్ని 100 గ్రంథాలు చదివాను, ఎన్ని 100 మహాత్ములు చెప్పినవి విన్నాను, ఇప్పుడు ఎన్ని వింటున్నాను, ఏమీ రాలే. నేను సామాన్యుడిలాగానే ఉన్నాను. ఆ విషయం కూడా నాకు తెలుస్తుంది. 35 ఏళ్ళు మీరేదో 35 నిమిషాలు చెబుతున్న దాన్ని సూక్ష్మంలో మోక్షం చెప్పండి, గంట వచ్చింది అనుకోండి, గంటన్నర వచ్చింది అనుకోండి, అసలు దేనికి పనికిరాని మాటలు అయ్యి. గంటన్నర ఏముందండి, పనికిరాని మాటలు అయ్యి, ఉత్తి మాటలే. సాధన ఎక్కడుంది అందులో? సాధన అంటే మీరు చేసుకోవాలి. ఇప్పుడు మీకు మాటలు చెబుతున్నాను, అది కూడా సాధన కాదు నాకు. నేను మౌనంగా ఉండలేక మాట్లాడుతున్నాను అంతే. మౌనం గొప్పదని మౌనం గురించి చెబుతున్నాండి. మౌనంలో లీనమైపోతే అసలు మీతో చెప్పనుగా నేను మాట్లాడనుగా అంటే ఏంటి? ఆ మౌనం నాకు రాలా. 35 ఏళ్ళు ప్రయాణిస్తే మౌనంగా ఉండలేక మళ్ళీ మీతో ఇవన్నీ చెబుతున్నాను నేను చెప్పాలని. అంటే ఆ చెప్పాలన్న దురద ఒకటి ఉంచండి లోపల, అదే మనిషికి ఉండే జబ్బు. మామూలు వాళ్ళు భౌతికంలో చేసే పనులైనా ఆధ్యాత్మికంలో చేసే పనులైనా ఇలా చెప్పాలనిపించడం, ఏదో చేయాలనిపించడం అనేది ఏంటి? నీకు ఆధ్యాత్మికత సంపూర్ణంగా రాలేదు అనడానికి గుర్తు. నాకు రాలేదు అందుకే చెబుతున్నా. నాకు వస్తే అసలు మీకు ఎందుకు చెబుతాను? నా మౌనంలో నేను లీనమైపోయి కూర్చుంటాను. ఆ మౌనం ఏంటో లీనం అవటం ఏంటో ఇప్పుడు మీకు అదంతా చెబుతాను. ఇప్పుడు మొట్టమొదటగా మీరు ఆధ్యాత్మికతలోకి వేసే మొదటి అడుగు మౌనం. మొట్టమొదటి అడుగు మౌనం. ఎందుకనంటే నీ లోపలికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు మాటను ఆపేయాలి, అది ప్రథమం. తర్వాత మళ్ళీ ఇందాక చెప్పాను, ఇంద్రియములన్నీ కూడా మాట్లాడుతూనే ఉన్నాయి. కళ్ళు చూస్తూ మాట్లాడుతున్నాయి, దృశ్యములతో మాట్లాడుతున్నాయి, చెవులు శబ్దాలతో మాట్లాడుతున్నాయి, అలా గ్రహించుకుంటున్నాయి, ముక్కు వాసనలతో మాట్లాడుతుంది, చర్మం తల నుంచి కాలు వరకు స్పర్శలతో నిరంతరం మాట్లాడుతూనే ఉంది. స్త్రీ పురుష శారీరక సుఖం భయంకరమైన అద్భుతమైన సుఖంగా వదలలేనంత భయంకరంగా పట్టుకు మరీ మాట్లాడుతూనే ఉంటుంది నిరంతరం. మనిషిని బాగా అతిగా పీడించేవేంటో తెలుసా? స్త్రీ పురుష శారీరక సుఖాలు, తిండి, వీటన్నింటికి మూలంగా ఇప్పుడు అన్నిటికంటే అధికంగా పెట్టుకున్నాం ధనం. ఎందుకంటే ధనంతో ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి బాగా పీడించేది ఇప్పుడు హైయెస్ట్ ధనం అయింది. కానీ హైయెస్ట్ ఏంటంటే స్త్రీ పురుష శారీరక సుఖం, తిండి. ఈ రెండింటిని అదుపులో పెట్టుకోగలిగినోడు ఏదైనా అదుపులో పెట్టగలడు. ఈ రెండింటిని అదుపులో పెట్టలేనోడు ఏది అదుపులో పెట్టలేడు. సరే, అది వేరే విషయం అనుకోండి. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళకుండా మౌనమే మాట్లాడు. ఇప్పుడు నోటి మాట ఆపడం మొదటి మౌనం. కమ్యూనికేషన్ మనిషికి మధ్య ఏకాంతంలోకి వచ్చేసాం. ఏకాంతము అంటే ఏంటో తెలుసా? అన్నీ అంతమైపోయి ఏకస్థితిలోకి వచ్చాం, ఒక్కడనే ఉన్నా. అది అయితే ఇప్పుడు శరీరపరంగా ఏకస్థితిలోకి వచ్చా. ఏకాంతము అనేది దేహ సంబంధిత విషయం, మౌనము అనేది అంతరంగ సంబంధిత విషయం. అందుకని మీకు ఆ ఏకాంతానికి దీనికి తేడా చెప్పదలిచా. ఒంటరితనం అది. మళ్ళీ ఏకాంతము అంటే ఏంటో తెలుసా? ఏకాంతం అంటే నేను కూర్చొని ఏకాంతంగా ఉండగలను, నేను కావాలని ఏకాంతంలోకి వస్తాను. ఏకాంతం ఇష్టం నాకు, మనుషులు అక్కర్లా, నేను ఉండగలను. ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? ఎవరూ లేదని బాధపడుతూ ఒక్కడనే ఉన్నాను, అది ఒంటరితనం. ఒంటరిని అన్న భావన ఉంది నాకు. అంటే ఏంటి? ఎవరు లేరన్న భావన ఉంటేనే ఒంటరిని అనే భావన వస్తుంది. ఏకాంతం అంటే ఏంటంటే నేను కావాలని అన్నింటినీ అంతం చేసి ఏకస్థితిలోకి వచ్చాను, ఒక్కడనే ఉండే స్థితికి వచ్చాను, అది ఏకాంతం.
మౌనము అంటే ఏంటంటే లోపల కూడా ఆగిపోయింది. ఏకాంతం మౌనం కాదు, మాట ఆపటం మౌనం కాదు. ఒంటరితనమేమో బాధతో కూడినటువంటిది. ఒక్కడనే ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను, బాబోయ్ ఉండలేకపోతున్నాను. ఏకాంతమేమో ఇష్టపడి ఉంటుంది. ట్రై చేశాను, అంతవరకు రాగలిగాను, ఇష్టపడి ఉండేది. కానీ ఏకాంతం అంటే ఏంటి? అన్నింటినీ అంతం చేసి వదిలేసి, ప్రాపంచిక విషయాలు మనుషులు అన్నింటినీ వదిలేసి ఏకస్థితికి వచ్చాను. అంటే దేహభావంలో ఏకంగా ఒక్కడనే కూర్చున్నాను, ఒక్కదాన్నే కూర్చున్నాను. మౌనము అంటే ఏంటంటే అంతరంగంలో కూడా పంచేంద్రియాలు మాటలు ఆగిపోయినాయి, పంచేంద్రియ కదలికలు ఆగిపోయినాయి, భావోద్వేగాలు ఆగిపోయినాయి, ఆలోచనలు ఆగిపోయినాయి. అది మౌనం. మామూలుగా చెప్పుకునే మౌనం మాట మౌనం అంతే, అది మౌనమే కాదు. అది మౌనంలో మొదటి స్టెప్ అనుకుంటున్నాను. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇంద్రియ మౌనం ఇచ్చేయాలి. అంటే కళ్ళు మూసుకు కూర్చున్నా కానీ కళ్ళకి ఏదో దృశ్యాలు లోపల కనపడతానే ఉన్నాయి, మెదడులో ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి, శబ్దాలు వినపడుతూనే ఉన్నాయి, మనసు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. చూడండి, మనం బయటకు మాట్లాడిపోయినా లోపల మాట్లాడుకుంటూ ఉంటాం, లోపలే సమాధానాలు చెప్పుకుంటూ ఉంటాం, లోపలే ఎవరో మాట్లాడి మళ్ళీ తిరిగి వాళ్ళ మాటలు మన సంభాషణ జరుగుతుంది లోపలంతా. ఇంకో వ్యక్తి మాట్లాడినట్టు మనం సమాధానం చెప్పినట్టు లోపలంతా జరిగిపోద్ది. అంటే ఏంటి? నువ్వు బాహ్య క్రియలను ఆపావు కానీ సేమ్ బాహ్య క్రియలన్నీ లోపల జరుగుతున్నాయి. మౌనం అంటే ఏంటి? రెండో స్టెప్. మొదటి మౌనం మాట ఆపాను, ఆ మాట ఆపి ఒక్కడనే కూర్చోవటాన్ని మౌనం అని మనం అంటున్నాం కానీ కాదు, అది ఏకాంతం. మౌనం అంటే ఏంటంటే పంచేంద్రియాల యొక్క మాటలు ఆగిపోవాలి, పంచేంద్రియాల యొక్క గ్రహింపు ఆగిపోవాలి. అంటే మౌనం అంటున్నాం కాబట్టి మాట అంటున్నాను ఊరుకునేంతే. పంచేంద్రియ మాటలు ఆగిపోతే లోపల కదలికలన్నీ చక్కగా నిశ్శబ్దంగా అయితే లోపల కూడా మౌనం రావాలి, అది మౌనం. ఆ మౌనాన్ని రోజు కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. చేయటమే అంతే, ఇంకో దారి లేదు దానికి. ఎందుకని? శరీర ఎదుగుదల మనకి కనపడకుండా ఒక పుట్టినటువంటి పసిబిడ్డ ఎప్పుడు ఎదుగుతున్నారో, ఎంత ఎదుగుతున్నారో, ఎలా ఎదుగుతున్నారో తెలియదు కానీ ఎదుగుతున్నారు. ప్రతి వ్యక్తి చూడండి, పుట్టారు కానీ ఎలా ఎదుగుతున్నారో తెలియదు, ఎప్పుడు ఎదిగారో తెలియదు. ఎదుగుతూ అయితే జరుగుతుందో తెలుసు. ఎదుగుదలని మనం చూడలేకపోతున్నాం కంటితో, కానీ ఎదిగినట్టు కనపడతానే ఉంది, ఎదుగుతానే ఉన్నారు, శరీరం పెరుగుతానే ఉంది. అలాగే నిత్య సాధన లోపల నిత్య ఆధ్యాత్మికతలోకి నువ్వు వెళ్ళటం, నిత్య మౌన సాధన ఏదుందో అదే దాన్నే ధ్యానము తపస్సు అంటారు. అంటే ఇంద్రియ ప్రవృత్తులను ఆపే ప్రయత్నం. అది ఒక రోజులో కుదరదు, సంవత్సరాలు పట్టచ్చు, జన్మలు కూడా పట్టచ్చు. ఎందుకని? మన ప్రయత్నాన్ని బట్టి. అలా మొత్తం లోపల ఇంద్రియాలన్నీ కూడా కదలకుండా, భావాలన్నీ కూడా కదలకుండా, అంటే లోపల ఇంద్రియాలు నేను చెప్పేది, బయట ఇంద్రియ కాదు, ఇంద్రియ తాలూకా భావాలు కదలకుండా మొత్తం లోపల ఒక స్థిరత్వం వస్తే అది అంతరంగ మౌనం. ఇందాక మనం మాట్లాడిన మొదటి మౌనం బాహ్య మౌనం, మాట ఆపటం. ఇప్పుడు లోపల అంతరంగ కదలికలను కూడా ఆపాను, కానీ మాట మౌనం తేలిక. ఇప్పుడు బలవంతంగానే కూర్చోవచ్చు నేను కాసేపు ఆపి. అంతరంగ మౌనం అసాధ్యం. ఎందుకని? సంవత్సరాల నుంచి దాన్ని కదపడం అలవాటు చేసాం అంతే, అంతకు మించి ఏం లేదు అక్కడ. అసాధ్యం అంటే చేయలేనిది కాదు, బలంగా ఇంతకు ముందు నుంచి మనం దాన్ని చేసాం. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికం భౌతికం కలిపెళ్ళి ఉంటే అసలు మనకి కన్ఫ్యూజన్ ఉండేది కాదు. అది లేదుగా, మరి మనకు ఎవరు చెప్పలేదుగా. మనం పెరిగి వచ్చేసాం, శరీరమే నేను అనుకుని ఇంద్రియ సుఖాల కోసం బతికేసాం. అందుకని ఇప్పుడు లోపలది ఆగాలి అంటే, లోపల మౌనం రావాలి అంటే నువ్వు రోజు ప్రాక్టీస్ చేయటం తప్ప దారి లేదు. ముందేం చేయాలి? ఒంటరి అయిపోవాలి. ఒంటరితనం కొంచెం బాధ అనిపిస్తుంది స్టార్టింగ్లో, మనుషులతో అలవాటు కదా. తర్వాత ఒంటరితనం ఏకాంతం అవ్వాలి. ఏకాంతం అంటే ఏంటి? నాకు ఒంటరితనం ఇప్పుడు భయం కాదు, బాధ కాదు, ఏకాంతంగా ఉండగలను, ప్రశాంతంగా ఏం చేయకుండా మాట్లాడకుండా ఉండగలను. అవి నేర్చుకోవాలి. ఇదంతా ప్రాక్టీసే, సాధనే. ఒంటరితనం నుంచి అలా కళ్ళు మూసుకొని చక్కగా ఏకాంతంలో కూర్చొని లోపలికి వెళ్ళి లోపల కూడా నిశ్శబ్దాన్ని తయారు చేయాలి, మౌనాన్ని తయారు చేయాలి. ఇప్పుడు మాట మౌనం, ఒంటరితనానికి వచ్చాను, ఒంటరితనం నుంచి లోపలికి వెళ్ళిపోయాను. ఆధ్యాత్మికం అంటే ఇంతే, ఇదంతా ఆధ్యాత్మికమే. కాదని ఇలా బయటకు వెళ్తాం భౌతికం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది భౌతికం. నేను నా లోపల నుంచి బయటకు వస్తున్నాను.
మీరు వింటున్నారే అది భౌతికమే, మీరు బయట దాన్నే వింటున్నారు. ఆధ్యాత్మికం ఎప్పుడవుద్ది అంటే విన్నటువంటి విషయాన్ని పట్టుకొని మీరు ఏకాంతంలో కూర్చోగలిగితే, మీరు ఒంటరి అవ్వగలిగితే, ఏకాంతంలోకి రాగలిగితే, మీరు పంచేంద్రియాలను ఆపి ఒక చోట స్థిరంగా కూర్చోగలిగితే అప్పుడు ఆధ్యాత్మికం మొదలవుద్ది. మీది మౌనం మొదలవుద్ది. మౌనం ఆధ్యాత్మికం వేరు కాదు, రెండో ఒకటి మొదలవుద్ది. ఆ మొదలైనటువంటి దాన్ని ఎంతసేపు శరీరం సహకరిస్తుంది, ఎంతసేపు మనసు సహకరిస్తుంది అనే దాని మీద ఆధారపడి బలవంతంగా చేయకుండా, ఫోర్సుగా చేయకుండా, చక్కగా శరీరాన్ని మనసుని అనునయించుకుంటూ అది ఎంత ఒప్పుకుంటుందో అంత చేస్తూ మళ్ళీ కొద్ది కొద్దిగా రోజు చేస్తూ ఉంటే అది ఒప్పుకోవటం పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అది ఒప్పుకోకపోతే బలవంతంగా చేయకూడదంటే రెండు నువ్వే కదా, దొంగ నువ్వే, పోలీసు నువ్వే, ఒప్పుకునేది నువ్వే, ఒప్పుకోనోడు నువ్వే. అప్పుడు నీతో నువ్వు యుద్ధం ఎలా చేస్తావు? అందుకని నీతో నీకు యుద్ధం ఎందుకు? ఒప్పుకున్నంతసేపు ఉండు, ఒప్పుకున్నప్పుడు యుద్ధం చేయబాక అటు వెళ్ళిపో. వాడు బలవంతంగా లాగేశాడు, భౌతికం వాడు లాగేశాడు, వెళ్ళిపో. మళ్ళీ గుర్తు చేసుకో, ఆధ్యాత్మిక వాడు లాగాడు, ఇటు వచ్చాయి. ఆధ్యాత్మిక వాడు నుంచి మళ్ళీ భౌతిక వాడు వచ్చి లాగేస్తున్నాడు, అటు వెళ్ళిపో. మళ్ళీ గుర్తు చేసుకొని ఆధ్యాత్మిక వాడిలోకి వచ్చాయి. స్త్రీలైనా పురుషులైనా ఇంతే, రెండు నువ్వే. అందుకని యుద్ధం చేయకు. యుద్ధం చేస్తే ఘర్షణ అవుతుంది. ఘర్షణకి మనసు పాడైపోద్ది, బుద్ధి పాడైపోద్ది, సరైన ఆలోచన విధానం చేయలేకపోతావు. అందుకని ఘర్షణ వద్దు అనేది. ఎంత సహకరిస్తే నీ శరీరం, ఎంత సహకరిస్తే నీ మనసు అంత చెయ్యి. అలా కొద్ది కొద్దిగా వెళుతుంటే కాలం పెంచుకుంటూ వెళ్ళి లోపల మొత్తం అన్నీ ఆగిపోతే ఇంద్రియ మౌనం. ఇప్పుడు ఏం జరిగింది? ఇంద్రియ మౌనం అంటే కళ్ళు లోపల కూడా దృశ్యాలను క్రియేట్ చేసుకోవట్లేదు, చెవులు లోపల కూడా దృశ్యాలను మననం చేసుకోవట్లేదు. అంటే ఈ లోపల జరిగేది బయట వాటిని కర్మేంద్రియాలని, లోపల వాటిని జ్ఞానేంద్రియాలని అంటారు. ఊరికనే విషయానికి చెప్పారు, కానీ ఇదంతా ఇంద్రియాలకు సంబంధించింది. ఇప్పుడు లోపల ఇంద్రియ కదలికలు ఆపుతున్నాం మనం. అంటే లోపల దృశ్యాలు, లోపల శబ్దాలు, లోపల వాసనలు, లోపల స్పర్శలు, లోపల ఉన్న అనుభవాలు, అనుభూతులు, అహంకారం, నేను, ఇలా లోపల అన్నీ వాటిని వద్దు ఉండు కాసేపు మనం మౌనంగా ఉందాం అనుకున్నాం, మౌనం పెట్టుకున్నాం, మౌనంగా ఉందాం అనుకున్నాం అని వాటిని మౌనం చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఏం జరిగిందంటే భావ మౌనం, ఇంద్రియ మౌనం వచ్చింది. అది కాసేపే ఉంటా ఉంటుంది, మళ్ళీ చెదిరిపోద్ది, మళ్ళీ బయటికి వెళ్ళిపోద్ది, వెళ్ళిపో ప్రపంచంలో తిరుగు. ఎందుకంటే శరీరం నిలబెట్టుకోవాలంటే అవన్నీ చేయాలిగా. కాబట్టి ధన సంపాదనకి వెళ్ళు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళు, నీ పనులకి వెళ్ళు, అన్నీ చేసుకో. మళ్ళీ కాసేపు ఆధ్యాత్మికంలోకి రా. ఇదంతా మౌనమే. ముందు బాహ్య మౌనం, తర్వాత అంతరంగ మౌనం. ఇప్పుడు అంతరంగ మౌనం చేస్తూ ఏమవుతుంది? అంతరంగంలో ఏమున్నాయి మనకి? ఆలోచనలు, భావోద్వేగాలు మొత్తం ఆ రూపంలో శరీరాన్ని కదులుతున్నాయి, శరీరం వెళ్ళి కదులుతుంది. ఇప్పుడు లోపల అలా స్థిరపడుతూ కొద్దిగా స్థిరపడుతూ ఇక ఎప్పుడన్నా బాగా ఎక్కువసేపు మౌనంగా ఉండగలగటం వచ్చింది అనుకోండి, అప్పుడు లోపల ఇంద్రియాలు ఆగిపోయినాయి, బయట శరీరం ఆగిపోయింది, ఉన్నాను అన్న ఒక్క ఎరుపు ఉంది అంతే. ఎందుకంటే మెలకువలోనే చేస్తున్నాం ఇదంతా. అంటే ఇది నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, జన్మలు కూడా పట్టొచ్చు. కాలం అడగబాకండి, నేను అసలు అందులో ఎక్స్పర్ట్ని కాదు, నాకు అనుభవం కూడా అవ్వలేదు. అనుభవం అయితే అసలు మీతో మాట్లాడక నేను ఆ మౌనంలోకి వెళ్ళిపోతా. ముందే చెబుతున్నాను, నేను మాట్లాడినంతసేపు సామాన్యుడినేనండి. నేను ఎన్నైనా చెప్పనివ్వండి, ఎలా అయినా చెప్పనివ్వండి, మీకు అర్థమైందానండి, అర్థం అవ్వలేదానండి, మీరు పొగడండి, తిట్టండి, మాట్లాడుతున్నాను మీకు చెబుతున్నానంటే అంతసేపు నేను సామాన్యుడనే. ఎందుకని? ఆ మౌనం నాకు అర్థమై, ఆ మౌనం నాకు కుదిరి, ఆ మౌనంలో నేను ఉండగలిగితే ఎందుకు మాట్లాడతాను? అందులోకి వెళ్ళిపోతాగా, ఆ తన్మయత్వంలో, ఆ లీనతలో చక్కగా హాయిగా కూర్చుంటాగా. మాట్లాడుతూ ఇంద్రియ కదలికలేక దేవుడి గురించి మాట్లాడిన ఇంద్రియ కదలికలే, సినిమాల గురించి మాట్లాడిన ఇంద్రియ కదలికలే, రాజకీయాలు మాట్లాడిన ఇంద్రియ కదలికలే, మంచి అయిన ఇంద్రియ కదలికలే, చెడైన ఇంద్రియ కదలికలే. అవి కదలికలు. మౌనము ఆధ్యాత్మికం. ఇప్పుడు అంతరంగ మౌనం వచ్చినాక ఎప్పుడైనా సరే అది ఎక్కువ కాలం స్థిరపడితే గాఢ నిద్రా స్థితిలో ఉన్నట్టుగా నేననే భావన ఎగిరిపోద్ది, శరీర భావన ఎగిరిపోద్ది, ఇంద్రియ కదలికలన్నీ ఎగిరిపోతాయి, భావోద్వేగాలు ఎగిరిపోతాయి. జస్ట్ ఉన్నాను అన్న భావన ఉంటుంది. నిద్రాస్థితికి ఈ స్థితికి తేడా ఏంటంటే, నిద్రాస్థితిలో ఉన్నాను అన్న భావన కూడా నాకు తెలియదు, నేను ఉన్నాను అనే భావన ఎగిరిపోతుంది. కానీ ఇక్కడ మెలకువలో నేను సాధన చేస్తున్నాను కనుక నాకు ఎరుకలో
నేను అనే భావన కూడా ఉండదు, జస్ట్ ఎరుక ఉంటుంది. ఉన్నానన్న ఎరుక, ఉన్నానన్న పదం కాదు, ఉన్నానన్న ఎరుక, స్పృహ తెలుస్తూ ఉంటుంది. ఇలా ఉన్నాను అలా ఉన్నాను ఏం రకరకాలుగా అనిపించదు, ఉన్నాను అంతే. ఇంకా ఎన్ని రకాలుగా ఒకళ్ళు ఇలా ఉన్నాను అలా ఉన్నాను ఇది అది అనిపిస్తుంటే అది మళ్ళీ మౌనం కాదు, శబ్దమే, అది మాటే. నువ్వు నోటితో మాట్లాడతలేదు కానీ లోపల మాట్లాడలేని జరుగుతూనే ఉన్నాయి, లోపల శబ్దాలు కదులుతూనే ఉన్నాయి, లోపల కదలికలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఉన్నాను అన్న ఒక ఎరుకలో స్పృహలో అలా ఉండిపోద్ది. ఆ స్పృహలో ఎరుకలో మెలకువతో ఉండటమే మళ్ళీ లోపలి మౌనం, అంతరంగ మౌనం. ఈ మౌనం శాశ్వతమైతే అంటే అందులో నువ్వు ఎప్పుడైనా సరే ఇలా క్షణమాత్రంలో అనుకోగానే అక్కడికి వెళ్ళిపోగలిగితే ఆ మౌనంలోకి, ఏదో కావాలనుకొని నీ దేహాన్ని నిలబెట్టుకోవడానికి ఇలా బయటకు వచ్చే బయట పనులు చేసుకొని ఇంత తిని కాలకృత్యాలు తీర్చుకొని నువ్వు ఎరుకలో మెలకువలో కళ్ళు తెరిచేసి దేహంతో తిరుగుతూ ఆ లోపల ఉన్న మౌన స్థితిలో ఉండగలిగితే, లోపల ఒక మౌన స్థితి ఉంది, ఏదైతే సాధనలో పొందాం. ఏంటి ఆ మౌన స్థితి? ఎరుక స్పృహ అంతే, మిగిలిన ధ్యాస లేదు, మిగిలిన ఆలోచన లేదు, జస్ట్ ఎరుక ఉంది. నా ఎరుక ఏంటి? ఎరుక అంటే నేను అని కాదు, ఉన్నాను అని కూడా కాదు, సజీవత్వపు చిహ్నపు భావన. దాన్ని అర్థం అవ్వాలి కాబట్టి ఉన్నాను అన్న ఎరుక, నేను అన్న ఎరుక అనే పదాలు వాడతారు. నేను అనేది ఉండదు అక్కడ. మౌనంలో నేను అంటే మళ్ళీ నువ్వు ఉంటుంది, ఇంకోటి వస్తుంది, ఏమి ఉండదు. ఉన్నాను లేకుండా లేనంతే. అంటే మరణించిన స్థితి కాదు, గాఢ నిద్రలో నిద్రపోయిన స్థితి కాదు. ఎందుకంటే నిద్రపోయిన స్థితిలో నాకు ఉన్నానని తెలియదు, నా నేను పోయిందని తెలియదు, అసలు ఏమీ తెలియదు. మెలకువ వచ్చినాక చెబుతాను నిద్రపోయానని. ఇక్కడ అలా కాదు, మెలకువలోనే సాధన జరుగుతుంది కనుక అది నిద్రాస్థితి కాదు, మెలకువలోనే సాధన జరిగింది కనుక జస్ట్ ఎరుక ఉంది, అక్కడ స్పృహ ఉంది అంతే. ఆ ఎరుక స్పృహ సజీవత్వానికి అంటే జీవానికి ప్రాణశక్తికి గుర్తుగా ఉంది తప్ప నేనుగాను ఉన్నాను గాను రూపాలు గాను ఎలాగూ లేదు. అలాంటి స్థితి నిదానంగా అభ్యాసం మీద ఏమవుతుందంటే శరీరం కదులుతున్నా కూడా ఆ స్థితి లోపల అలా స్థిరంగా ఉంటుంది. ఇంతకుముందు ఆ స్థితి ఎలా వచ్చింది? సాధన చేసి ఏకాంతంలోకి వచ్చి, ఒంటరితనం నుంచి ఏకాంతంలోకి వచ్చి, ఏకాంతంలో మౌనం వచ్చి, మౌనంలోంచి లోపలికి వెళ్ళి, లోపల ఇంద్రియ మౌనం వచ్చి ఇంద్రియాలన్నింటినీ ఆపుకుంటూ అలా సాధన చేయగా లోపల జస్ట్ స్పృహ ఎరుక కలిగింది. మళ్ళీ అలా సాధన చేయగా అది మొదట్లో 1 నిమిషం ఉండి, 1 సెకండ్ ఉండి, 2 సెకండ్లు ఉండి, 2 నిమిషాలు ఉండి అలా ఎగిరిపోవటం, అలా జరిగి ఇప్పుడు ఎన్ని గంటలైనా ఉండగలిగిన సామర్థ్యం వచ్చింది. అయితే శరీరం ఉందిగా కాబట్టి శరీరాన్ని నిలుపుకోవడానికి తింటున్నాను, కాలకృత్యాలు చేస్తున్నాను. కానీ అలా కూర్చున్నప్పుడే వస్తుంది నాకు వెళ్ళి ఆ ధ్యానంలోనో ఆ తపస్సులోనో ఏదో ఒకటి నేను పెట్టుకున్న ఒక ఆసన పద్ధతి సాధనా విధానం ఏదుందో అలా కూర్చున్నప్పుడే నేను ఆ మౌనంలోకి వెళ్ళగలుగుతున్నాను. అంటే ఏ మౌనం? మాట మౌనం అయిపోయింది, ఇంద్రియ మౌనం, లోపల భావ మౌనం, భావాలు కూడా కదలటలేదు, జస్ట్ ఎరుక ఉంది, స్పృహ ఉంది, సజీవత్వం ఉంది, జీవత్వం ఉంది. అంటే అది నేను సాధన చేసినప్పుడే వస్తుంది, విడిగా రావట్లా. కానీ ఇలా చేయగా మళ్ళీ ఏమవుద్దంటే ఇక సాధన చేయవలసిన అవసరమే లేకుండా దేహం కదులుతున్నా, తిరుగుతున్నా, తింటున్నా, మలమూత్ర విసర్జనలో ఉన్నా, ఇంకోళ్ళతో మాట్లాడుతున్నా, నువ్వు పనులు చేస్తున్నా, నువ్వేం చేస్తున్నా, లోపల మౌనం స్థిరంగా చెక్కు చెదరకుండా ఉంటుంది. నువ్వు బయట మాట్లాడుతూ కూడా ఉండొచ్చు. అలాంటి స్థితి వస్తుంది, వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. ఏమంటే ఇలాంటి స్థితి ఉంటుందా అంటే అలాంటి స్థితిలోనే నేను ఉన్నాను అని రమణ మహర్షి ఢంకా బజాయించి చెప్పారు. రమణ మహర్షిని అడిగినప్పుడు ఇలాంటి స్థితి ఒకటి ఉంటుందా అంటే అసలు నేను అలాంటి స్థితిలోనే ఉన్నాను అన్నారు. నాకు తెలియదు, బాహ్య విషయాలు ధ్యాస ఉండదు. ఏదో నువ్వు వచ్చావు అడిగావు, స్పందనగా మాట్లాడేది తప్ప నాకు మాట్లాడాలన్న కోరిక లేదు, ఏదో తినాలన్న కోరిక లేదు, తాగాలన్న కోరిక లేదు, అవునన్నది లేదు, వద్దన్నది లేదు, కాదన్నది లేదు. శరీర ధర్మాలు దాని అంతటా జరుగుతున్నాయి. నాకు లోపల ఎప్పుడు స్థిరంగా అది అలా మౌనంగానే ఉంది అని చెప్పారు. లోపల అలా మౌనంగానే ఉంది. ఈ మాటలు అడిగిన వాళ్ళు కూడా సామాన్యులు కాదు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అడిగారు, ఎన్నో తపస్సులు చేసిన వాళ్ళు అడిగారు, ఎంతెంతో అద్భుతమైన చేసిన వాళ్ళు అడిగారు, మహామహా తపస్సంపన్నులు వచ్చారు ఆయన దగ్గరికి. సామాన్యులకు కాదు, మామూలు మనుషులకు కాదు చెప్పింది ఆయన. పెద్ద పెద్ద గురువులు, ప్రపంచవ్యాప్త గురువులు, ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు పెట్టి
ప్రపంచమంతా తిరిగి ప్రచారాలు చేసిన గురువులు ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు చెప్పారు, నువ్వేదో చేసినప్పుడు కాసేపు అది ఉండేది కాదు, ఎప్పుడూ నీకున్న స్థితి అదే అని చెప్పారు. ఎప్పుడూ ఉన్న స్థితి మౌనమే. మౌనంలోంచి జస్ట్ కదులుతూ ఉంటాం. అంటే సముద్రంలో తరంగాలు ఎగిసిపడినట్టు సముద్రం అంతా నిశ్శబ్దంగా మౌనంగా ప్రశాంతంగా ఉంది. ఊరిలో సముద్రం కెరటాలు ఎగిసి పడుతున్నాయి, ఎందుకంటే సజీవత్వానికి గుర్తు అయితే అది. సముద్రంలో చైతన్యం ఉందనడానికి గుర్తుగా ఇవి కదిలినాయి. అటువంటి ఒక అన్ని కదలికల్లోనూ మౌనంగా లోపల చెక్కు చెదరిన మౌనం ఉండేటువంటి ఒక స్థితి వస్తుంది. అది జీవన్ముక్త స్థితి, అది మోక్ష స్థితి. సాధన చేసేసి కళ్ళు మూసేసుకొని అందులో ఉండిపోయి శరీరం శిథిలమైపోయినా నాకు తెలియకుండా లోపల ఉండిపోతే మోక్ష స్థితి కాదు, అది సమాధి స్థితి అని పేరు పెట్టారు. ఎందుకంటే బాహ్యస్పృహ పోయిందంటే కాదు. బాహ్యస్పృహ బ్రహ్మాండంగా ఉంది, శరీరం దాన్ని పని చేసుకుంటుంది, కానీ అంతరంగ మౌనం చెక్కు చెదరట్లా. ఇది నిజమైన సాధన, ఇది మోక్ష స్థితి. అందుకని మౌనమే మోక్షము, మోక్షమే మౌనము, మౌనమే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికమే మౌనం. మౌనం సామాన్యమైంది కాదు, మౌనమే మొదటిది, మౌనమే మధ్యది, మౌనమే చివరిది, ఉన్నదంతా మౌనమే. సర్వవ్యాపక ఆకాశ స్థితి, ఆత్మస్థితి మౌనంగానే ఉంది చూడండి, సర్వవ్యాపకం. మౌనం అంటే ఏంటి? శబ్దం చేయకుండా ఉండడం కాదు, నిశ్చలంగా ఉండడం. మౌనంగా అంటే ఏంటి? కదలకుండా ఉండడం కాదు, కదలికల్లో ఎటువంటి ప్రశాంతత, చెక్కు చెదరని నిశ్చలత్వం ఉండడం. కదలికలన్నీ కదులుతూనే ఉంటాయి, ఎందుకని అది చైతన్యం ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. కానీ ఆ కదలికల్లో నిశ్చలత్వం ఉంది, ఆ కదలికల్లో ప్రశాంతత ఉంది, ఆ కదలికల్లో మౌనం ఉంది. అది శరీరం కదులుతూనే ఉంటుంది. మహాత్ములకి వాళ్ళు చేయవలసినటువంటి శారీరక ధర్మాలు ఏమున్నాయో అంటే తినటం, తాగటం, నిద్రపోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, ఇది ఎవరికి మారవు అసలు. ఎదురుగా ఉన్న వాళ్ళైతే ఏదో విషయం ఉంటే చెప్పటం, అక్కడ పరిస్థితిని బట్టి తగు మాత్రంగా ఏముంటో అవి జరుగుతూ ఉంటాయి. ఇన్ని చేస్తున్నా ఎన్ని జరుగుతున్నా లోపల అంతరంగం స్థిరంగా ఉంటుంది. అందుకే మీరు గమనిస్తే చాలా మంది మహాత్ములు చివరి దశల్లో తీవ్ర అనారోగ్యాలకు పాలైపోయారు. శరీరం అనారోగ్యాలతో బాధపడుతున్నట్టు మనకు కనపడుతుంది, కానీ నా లోపల అంతరంగం నిశ్చలంగా ఉందని బోల్డ్ మంది మహాత్ములు చెప్పారు. అంతరంగ నిశ్చలతే మౌనం. అది మొదట మనం మాట మౌనంతో మొదలు పెడతాం, చిట్ట చివరిలో జీవన్ముక్త స్థితిలో మోక్షాన్ని పొందటమే మౌనం. ఉన్నదంతా మౌనమే. మౌనమే మోక్షము, మౌనమే ఆధ్యాత్మికం. మౌనం కంటే భిన్నమైంది లేదు. అది మొదట ఏకాంతంతో మౌనంతో మొదలు పెట్టారు. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. విషయం మీకు అర్థమవుతుందని భావిస్తాను. అర్థం కాకపోతే తప్పకుండా అడగండి, ఎక్కడ అర్థం కాలేదో అది మాట్లాడుకుందాం. కానీ అసంబద్ధమైనవి అడగండి. ఆ విషయానికి సంబంధించి మీకు ఉపయోగపడతాయి అనుకున్నాయి అడగండి. నాకు తెలుసా లేదా అని అడగండి. నాకు తెలియదని నేనే చెబుతున్నా, కానీ నాకు ఏమీ తెలియదు సామాన్యుడిని. ఆధ్యాత్మికతలో, ఆధ్యాత్మిక సాధనలలో, ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో సాగుతున్నప్పుడు పనికిరాని ఊగుసుకొని మాటలు మాట్లాడుకోకూడదు, అటువంటి ప్రశ్నలు వేసుకోకూడదు, అటువంటి సమాధానాలు చెప్పుకోకూడదు. నీకు ఉపయోగమా ఏదైనా అడుగు, తప్పులేదు. నువ్వు సాధన చేసుకుంటావా, నువ్వు నేర్చుకుంటావా, నువ్వు తెలుసుకుంటావా, ఏదైనా అడుగు, అందులో ఎటువంటి తప్పు లేదు. ఎందుకని అది మనం తెలుసుకోకపోతే పొందలేంగా. జ్ఞానం అంటే తెలియట, అజ్ఞానం అంటే తెలియకపోవటం. తెలిస్తే జ్ఞానం అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటివి మాట్లాడుకొని చక్కగా ఈ విషయాలను గ్రహించాలి. కానీ ఇప్పుడు మీరు రమణ మహర్షి ఉదాహరణ చెప్పే కొంతమంది ప్రశ్నలు ఎలా ఉంటాయో అది కూడా చెబుతున్నాయి. ఎలాంటి ప్రశ్నలు వేయొద్దు అది కూడా చెబుతున్నాయి. ఎందుకని వేయొద్దు అంటున్నానంటే, అసలు మీరు ప్రశ్నలు వేసి అడిగి తెలుసుకోవటానికి, నాకు తెలుసా లేదా అని నన్ను పరీక్షించడానికి నేను అసలు సామాన్యుడిని, మీరు పరీక్షించక్కర్లేదు, నేను అది మామూలు ఉండని నేనే చెబుతున్నాను. ఒకటి, ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి పెద్ద పెద్ద మహా గురువులు వస్తే చెప్పారు ఆయన అనుకోండి. ఆ గురువులు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు, ఎప్పుడు వచ్చారు, ఏ డేట్లో వచ్చారు,
ఎప్పుడు మాట్లాడారు, వాళ్ళు ఏం అడిగారు, ఈయన ఏం చెప్పారు అంటే ఇవన్నీ నాకేం తెలుసు, నాకేం గుర్తుంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకుంటే నేను ఒక లైబ్రరీ అవుతాను. నేను మౌనం ఎందుకు అవుతాను? నేను మౌనం అవ్వాలంటే ఇవన్నీ మర్చిపోవాలి. అందుకని నాకేం గుర్తుంటుంది? ఆధ్యాత్మిక సారం గుర్తుంటుంది. డేట్లు, పేర్లు, విషయాలు, తేదీలు గుర్తుండవు. నేను చాలాసార్లు ఏమంటే ఒకవేళ నేను తప్పు చెప్పానేమో పేర్లు అని కూడా శీర్షికల్లో చెబుతూ ఉంటాను. తప్పు చెబితే నేను క్షమించండి. నేను చెప్పిన పేరు సంవత్సరం కరెక్టో కాదో నాకు తెలియదని. ఎందుకని ఎన్సైక్లోపీడియాలో లాగా లైబ్రరీలో లాగా నాకు ఎందుకు పేర్లు, డేట్లు ఇవన్నీ నేనేం చేసుకోను? ఏ గురువు వచ్చాడు, ఏ గురువు వెళ్ళాడు, నాకెందుకు? అందులో సారం ఏంటి నాకు కావాల్సిందంటే? ఆ సారం ఎందుకంటే నేను ఆచరించుకోవాలి కాబట్టి. ఆ స్థితి ఏంటి, ఎలా ఉంటుంది అంతే నాకు కావాల్సింది. ఆ స్థితిని ఎవరు అడిగారు, ఎవరు చెప్పారు, ఎవరు అడిగితే చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఏ కాలంలో చెప్పారు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఏ డేటు, ఏ తిథి, ఏ ముహూర్తం, ఏం చేసుకోను నేను? ఇవి వెర్రి ప్రశ్నలు అంటారు వీటిని. అంటే ఏంటి, నీకు అసలు విషయం మీద ధ్యాస లేదు, ఇంకోటి ఏదో అడుగుతూ ఉంటావు. అడుగు తప్పులేదు, కానీ నాకు తెలియదు. ఒకవేళ మీరు అడిగితే మిమ్మల్ని నేను తప్పంటలా, కానీ నాకు అసలు అవి గుర్తే ఉండమంటున్నా. ఎందుకని? నాకు అవసరం లేదని నేను తీసుకుని, నాకు అందులో సారమే కావాలి. ఇన్ని గుర్తుపెట్టుకుంటే నేను ఒక లైబ్రరీ అవుతాను, పండితుడిని అవుతాను. ఇవన్నీ పండితులకు గుర్తుంటాయి, డేట్లతో సహా చెబుతారు వీళ్ళన్నీ. అది పాండిత్యం అవుతుంది. నాకు కావాల్సిన సాధన, నేను ఇప్పుడు ఆ స్థితిని పొందాలి. ఆ స్థితిని పొందేటప్పుడు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎత్తుక్కుంటున్నా. అలా వెళ్తా ఉంటే ఎవరు పొందారు, ఎవరేం అడిగారు, ఎవరేం చెప్పారు, ఇదేమన్నా నాకు ఉపయోగపడుద్దా అని చూసుకెళ్తా ఉంటా. అందుకే నాకు స్థలాలు, కాలాలు, తేదీలు, ఒక్కోసారి మనుషులు ఆ పేర్లు కూడా సరిగ్గా గుర్తుండవు. కారణం ఏంటి అంటే అసలు గుర్తుపెట్టుకోవాలని నేను అనుకోవట్లేదు. గుర్తుపెట్టుకుంటే అదంతా జ్ఞాపకం అవుతుంది, మనసు అవుతుంది, అదొక లైబ్రరీ తయారవుతుంది. పోనీ జ్ఞాన గ్రంథాలయమే, ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథాలయం. ఏంటి ఉపయోగం నీకు? ఏముంది, మళ్ళీ భౌతికమేగా నువ్వు. ఆధ్యాత్మికం అయితే మౌనంలోకి వెళ్ళిపోతావు. మౌనంలోకి వెళ్ళాలంటే అన్ని వదిలేసుకుంటూ వెళ్ళాలి. అందుకని చక్కగా ప్రశ్నలు అడగండి. నేను మౌనంలోకి వెళ్ళలేదు, రాలేదు, నాకు అంత గొప్పతనం నాకు అసలు రాలేదు. నేను అసలు మాటల మౌనాన్ని కూడా పూర్తిగా చేయలేకపోతున్నాను. నేను నిజంగా నాకు పరిస్థితుల రీత్యా, కుటుంబ పరిస్థితుల్లో వచ్చినటువంటి ఇబ్బందుల రీత్యా చక్కగా 3 సంవత్సరాలు ఎందుకు నిండిపోయింది, ఇది 4వ సంవత్సరం నడుస్తుంది. చక్కగా మౌనంలోనే ఉన్నా, జీవితకాలం మౌనం అన్నాను, హాయిగా ఉన్నాను. ఏదో తగ్గు మాత్రమైన వాళ్ళతో నా కుటుంబ బాధ్యతలకు మాట్లాడుకుంటున్నా, ఏ సంబంధాలు లేవు. కానీ మాట మౌనమే పూర్తిగా రాలన్నా. అందుకని నేను ఎప్పుడూ సామాన్యుడినే. అయితే మీకు ఏమన్నా అర్థమవుతున్న విషయాలు, మీరు సామాన్యులైనా మీరు చెప్పినవి మాకు అర్థమవుతున్నాయండి, మేము సాధన చేసుకోవడానికి వీలుగా ఉంది. ఒకటిగా అర్థమైతే ఉపయోగం లేదు. కొంచెం మేము కూడా కాసేపు ఆధ్యాత్మికతలోకి వెళ్తాం, కాస్త మౌనంలోకి వెళ్తాం, ఆ మౌనంలోకి ప్రవేశిస్తాం. మౌనము, ఆధ్యాత్మికత, జ్ఞానము, మోక్షము, తపస్సు అన్నీ ఒకటే. అన్నీ ఒకటే. సంపూర్ణత్వంగా దాన్ని పొందితే ఆ మౌనమే మోక్షం. అదేం చక్కగా అర్థం చేసుకోండి, చక్కగా ప్రశ్నలు వేయండి. కానీ పనికిరాని ప్రశ్నలలో మీరు ప్రశ్న వేసినప్పుడు ఇది నాకు ఉపయోగమా కాదని చూసుకోలేండి. ఇప్పుడు ఇది రమణ మహర్షి ఏ సంవత్సరంలో చెప్పారండి, ఎవరికి చెప్పారండి అన్నాను, కానీ నాకెందుకు గుర్తుంటుంది ఇది? నేను ఇప్పుడు మీకు చెబుతున్నవన్నీ నేను 25-30 ఏళ్ల వెనకాల చదివినాయి. అసలు ఈ మధ్యకాలంలో అయితే నేను అసలు ఏం చదివిందే లేదు. నేను అసలు మూడు సంవత్సరాల పైన మౌనం పెట్టుకొని ఇది 4వ సంవత్సరం. అసలు నేను పట్టుకున్న పుస్తకం లేదు, గ్రంథం లేదు, ఎన్నది లేదు. పాత వాటిని నెమరు వేసుకుంటూ చక్కగా హాయిగా ఏకాంతంగా ఉందామని ట్రై చేసి, ఏకాంతంలో నుంచి మౌనంకి వెళ్దామని ట్రై చేస్తూ ఉన్నాను. ఏకాంతం వరకు బాగానే ఉంది, కానీ మౌనంలోకి వెళ్ళలేకపోతున్నాను. ఏకాంతం కూడా 24 గంటలు ఉండలేకపోతున్నాను. నిద్రపోయినప్పుడు అక్కర్లేదనుకోండి, మిగిలిన టైంలో ఉండలేక మీకు ఇది చెబుతున్నాను. మళ్ళీ మీకు చెప్పినాక కూడా మిగిలిన టైంలో మళ్ళీ టీవీలు పెట్టుకు చూసుకుంటాను. కాబట్టి ఒక్కడే ఉంటాను. అంటే నాకు ఇప్పుడు ఎంతే కుదిరింది. మనుషులతో ఉండడం, మనుషులతో తిరగడం, రోడ్ల మీద తిరగడం వదిలేశాను, సినిమాల షికారులు వదిలేశాను, ధన సంపాదన వదిలేశాను, కీర్తి ప్రతిష్టలు వదిలేశాను, అసలు గుర్తింపులు వదిలేశాను. ఆడి జోలికి వెళ్ళను. కానీ అయినా నేను ఇంట్లో ఉంటాను. ఏదో తిండికి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి, భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు, ఇప్పుడైతే ఇబ్బంది లేదు. ఇదిగో ఈ ఉన్న సమయం మీతో మౌనంగా, అంటే ఏకాంతంగా ఉన్నా. ఇప్పుడు
ఇప్పుడు కూడా ఏకాంతమే, మైక్ దగ్గర మాట్లాడుతున్నా, ఎవరో లేరు, రూమ్లో కూర్చొని నేను ఒక్కడనే మైక్లో మాట్లాడుతున్నా. నేనే దీన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు నేర్చుకున్నా. ఇప్పుడు నా దగ్గర మనుషులు ఎవరు ఉండరు. మా ఇంట్లో ఉండేది నేను, నా భార్య. నా భార్య తల్లిగారు వృద్ధాప్యంలో ఉన్నారు, చాలా అనారోగ్యాలతో ఉన్నారు. ఆవిడకి ఏదో సేవలు చేసుకుంటూ మా ఆవిడ ఉంటుంది. ఆవిడకి ఏదైనా సహకరిస్తే ఎప్పుడన్నా అవసరమైతే సహకరిస్తాను. నేను పెద్ద సహకరించేది ఏమీ లేదు, ఆవిడే చేసుకుంటుంది వాళ్ళ అమ్మగారికి. ఏదో నాకెంత వండి పెడతారు, తింటాను. ఏదో మా ఆవిడ నేను మాట్లాడుకుంటాం ఇంట్లో అవసరాలకి. సరుకులు కావాలంటే ఎప్పుడన్నా వారంకో 15 రోజులకో ఒకసారి తెచ్చుకుంటాను. మా పిల్లలు చదువుకుంటున్నారు, ఎక్కడ ఇంకా సెటిల్ అవ్వలేదు. 2 పిల్లలు నాకు. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. వేరు ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. నాకు ఇంత దొరికింది, కానీ నేను ఉన్నది ఏకాంతమే, కేవలం ఏకాంతమే. మౌనం అని నేను మౌనంలో ఉన్నాను, బాబు రాబాకండి అని చెబుతున్నాను. కానీ మా ఆవిడతో మాట్లాడతాను, నా పనుల మీద వెళ్ళినప్పుడు మాట్లాడతాను. వాళ్ళందరికీ కాగితాలు రాసిచ్చి అందరినీ బాధలు పెట్టి రకరకాల చిత్రాలు చేస్తే రోడ్ల మీద. మళ్ళీ నా భార్య తల్లిగారు మా దగ్గరే ఉన్నారు. ఆవిడ అనారోగ్యాలు, ఆవిడ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు రోజు ఇంటికి వచ్చి కంపౌండర్ వాళ్ళు చూసి వెళ్తూ ఉంటారు. నిత్య దినచర్యకి జరుగుతూనే ఉంటాయి. ఆవిడకి మందులు తేవాలి, ఆవిడని చూసుకోవాలి. అవన్నీ బయట పనులు నేను చేస్తే ఇంటి పనులు ఆవిడ చేసుకుంటుంది. మరి ఇక్కడ నేను మౌనంలో ఎలా కుదురుతుంది? కుదరదు. కానీ మౌనమే, మనుషులతో లేదు. మౌనం అంటే ఏంటి? నా వైపు నుంచి నేను ప్రయత్నించి ఎవరితో సంబంధాలు పెట్టుకోను, కానీ ఉన్నవి చేయాల్సిన ధర్మాలు చేయాలిగా. కాబట్టి మౌనం అనుకున్నాను, ఒంటరితనంలో ఉంటున్నా. ఇంకా పూర్తి మౌనమే కుదరలేదు, మాట మౌనమే కుదరలేదు. అంతరంగ మౌనానికి ట్రై చేస్తున్నా, కుదరట్లేదు. పూర్తిగా ఉండలేకపోతున్నా. 24 గంటల జీవితకాలం అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్యాలతో ఆవిడ ఉంది, మళ్ళీ మా ఆవిడ ఉంది. నాకు అనారోగ్యాలు, మా ఆవిడకి అనారోగ్యాలు. మళ్ళీ ఇంటికి అన్ని తెచ్చుకోవాలి, పిల్లలతో మళ్ళీ వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు చేసి పెట్టాలి. ఉన్న విషయం ఉన్నట్టు చెబుతున్నా. ఇదొక సత్యం, ఇదొక నిజం. నేను అందుకే ఇప్పుడు సామాన్యుడిని చెబుతున్నాను. ఎందుకంటే నాకంటే మంచోళ్ళు, గొప్పోళ్ళు, ఈ పరిస్థితులను జాగ్రత్తగా ఎదుర్కోగలిగిన ధైర్యవంతులు మీలో చాలా మంది ఉంటారు. నేనేదో అలా తడబడుతూ ఇలా తడబడుతూ రకరకాలుగా ఎదుర్కొంటున్నా. ఇవన్నీ మీకు చెప్పటం ఎందుకు? మీకు 4 మంచి మాటలు చెబుతున్నా. ఈ 4 మంచి మాటలు నాకు సమస్యలు లేవు అనుకుని నేను పెద్ద ధైర్యవంతుడని అస్సలు అనుకోబాకండి. నాకు ఏదైనా చిన్న సమస్య వస్తే నా రాత్రి అంతా నిద్రపోను, అలా మేల్కొని కూర్చొని ఉంటే. ఇప్పుడు ఏంటి, ఏం చేయండి? నేను ఎవరో మనుషులు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. ఎంత మౌనం పెట్టు కూర్చున్నాను. డబ్బు కూడా సరిపోయినంత లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? పిల్లలు ఎలా సెటిల్ అవుతారు, జీవితం ఎలా వెళ్తుంది అని నేను అన్నీ ఆలోచించుకుంటే కూర్చుంటాను. నిద్ర కూడా పడుతుంది. అలానే అదే కొట్టుకొని ఆడవన మళ్ళీ పొద్దున్నే వచ్చి మీకు శీర్షిక చెబుతా. అంటే ప్రయత్నించుకుంటున్నా. ఇంతే జీవితం. నేను సామాన్యుడిని మీకు బాగా అర్థం అవడం కోసం నా జీవితం చెబుతున్నా, అంతే, అంతకంటే ఏం లేదు. మీరు కూడా అలా ట్రై చేసుకోండి. నాకంటే ఉన్నతులు మీలో చాలా మంది ఉంటారు. నాలాంటి సమస్యలు మీకు ఉండకపోవచ్చు, లేదా ఉన్న నాకంటే ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కానీ నేను మౌనం అని అంటున్నాను, కానీ ఒంటరితనంలో, ఏకాంతంలో ఉన్నాను. మౌనానికి ప్రయత్నిస్తున్నాను కుదిరినప్పుడు. అది కుదరదు కనుక మీతో శీర్షికలు చెబుతున్నాను. శీర్షికలు కూడా చెప్పేసి మరీ ఒకవేళ బరువు బాగోలేదంటే టీవీలో పెట్టుకుంటాను. ఎందుకంటే సమస్యలు ఎక్కువైపోయి కొంచెం గజిబిజిగా ఉందనుకోండి, టీవీ పెట్టుకుంటాను, చూస్తాను. అయినా రోజు టీవీ ఖచ్చితంగా చూస్తాను. ఎందుకని? ఉండలేకపోతున్నానని నేనే చెబుతున్నాగా. నేను ఇలా తపస్సులోకి, ధ్యానంలోకి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు నేనున్న పరిస్థితులు అలా ఉన్నాయి. అది నా శారీరక పరిస్థితి కావచ్చు, మానసిక పరిస్థితి కావచ్చు, కుటుంబ పరిస్థితి కావచ్చు, నా చుట్టూ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు. అది నా పరిస్థితులు. అని ప్రయత్నం మానను, చేస్తూనే ఉంటాను ఎలా కుదిరితే అలా. అది విషయం చెబుతున్నా, అర్థం చేసుకొని దీన్ని బట్టి మీరు ఎక్కడ ఉన్నారో, ఎలా వెళ్ళాలి ఏంటో మీరే నిర్ణయించుకోండి. నేను అన్నీ చెప్పా. ఇది ఎందుకు చెప్పానంటే మళ్ళీ మీరు ఏదో ఊహలు ఊహించేసుకొని దాన్ని పొందేద్దామని నువ్వు దూకేయాలనుకుంటారేమో. దూకకండి, ఎంత కుదురుద్దో అంతే చేయండి అని చెబుతున్నాను. ఎందుకంటే నీకు నువ్వే యుద్ధం అవుతావు. ఇప్పుడు యుద్ధం ఎవరితో? అంతరంగం, ఆధ్యాత్మికం, నీతో నీకే యుద్ధం. అందుకని ఎందుకు అంత యుద్ధం చేసుకోవడం? ఎంత కుదిరితే అంత చేయి, కుదరదని ఎంతో అంత భౌతికంలోకి వెళ్ళిపో. మళ్ళీ వచ్చి ఆధ్యాత్మికంలోకి రా. మళ్ళీ ఎంత కుదురుతుందో అంత చేయి. మళ్ళీ కుదరని లాగేస్తే భౌతికంలోకి వెళ్ళిపో. దాన్ని ఏం చేస్తే ఏం చేయలేము. అది ప్రారంభం అంటే అదే. కానీ ఆధ్యాత్మిక ప్రయత్నం ఆపకం. అది చెప్పేది. ఇదంతా స్లోగా జరుగుతుంది, నిదానంగా జరుగుతుంది. మౌనం గురించి అడిగారు కాబట్టి సోదరులు,
చక్కగా ఇది మౌనం. మౌనం అనేది మాటతో ముందు మాట మౌనంతో ఏకాంతంతో మొదలవుతుంది, మోక్షంతో పూర్తవుతుంది. సంపూర్ణ మౌనం మోక్షం అంటే జీవన్ముక్త స్థితి. అంతరంగంలో చాలా స్థిరంగా ఉంటుంది, లోపలంతా అంతరంగం. బాహ్యంగా శరీరం కదులుతూ ఉంటుంది, శారీరక అవసరాలకి కదులుతూ ఉంటుంది జీవించి ఉన్నాడు కనుక. అంతరంగం సంపూర్ణ మౌనంగా ఉంటుంది. మౌనం అంటే ఏంటి? ఇది కావాలని లేదు, అది వద్దని లేదు, దేని మీద ఏ అపేక్ష లేదు, దేని మీద ఏ ద్వేషము లేదు. ఒక నిశ్చలత్వం, ఆకాశము వలె, సర్వవ్యాపక ఆకాశము వలె ఒక నిశ్చలత్వం లోపల చెప్పు చెదరకుండా ఉంటుంది. ఆ మౌనంతో మౌనం పూర్తవుతుంది. అంటే మౌనం ఆక్రమించేస్తుంది నేను, మౌనంలో మునిగిపోతావు నువ్వు. అంటే నీ ఎంటిటీ నీకు ఉండదు అసలు. అది జీవన్ముక్త స్థితి, అదే మోక్షం. అది మాట మౌనంతో మొదలవుతుంది, ఏకాంతంతో మొదలవుతుంది. ఆలోచించి చూడండి, అర్థం కాకపోతే అడగండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి, మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. చక్కగా ఆధ్యాత్మికతకు సంబంధించి మీకు ఉపయోగపడే ప్రశ్నలు, అది కూడా మీకు పర్సనల్గా ఉపయోగపడే ప్రశ్నలు మాత్రమే అడగండి. మీకు వ్యక్తిగతంగా మీరున్న స్థితిలో మీకు ఉపయోగపడాలి. ఏదేదో మీకు కావాలి, ఏదేదో ఎవరి గురించో ఇవన్నీ అడగకండి, వృధా ప్రయాస. ఎందుకంటే ఏదన్నా మాట్లాడుకుంటే మీకు ఉపయోగం ఉండాలి, చెప్పినందుకు నాకు ఉపయోగం ఉండాలి, విన్నందుకు మీకు ఉపయోగం ఉండాలి, అడిగినందుకు మీకు ఉపయోగం ఉండాలి, చెప్పినందుకు నాకు ఉపయోగం ఉండాలి. కేవలం మీ ఆధ్యాత్మిక ప్రయాణాల్లో మీకు ఉపయోగపడేవి మాత్రమే అడగండి. అది కూడా తెలిస్తే చెబుతాను, తెలియకపోతే అలాగే చెప్పలేను. నేను ఎన్ని చెప్పినవి నా సొంత విశ్లేషణలు, అందులో తప్పులుంటే దయచేసి నేను సామాన్యం నేను చెబుతున్నాను, నన్ను క్షమించి వదిలివేయండి. ఓపులుంటే తీసుకొని మీ జీవితంలో మీరు ఆచరించుకోండి, మీరు హాయిగా ఉండండి. శుభమస్తు.